హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సిద్ధు జొన్నలగడ్డ అలాగే అనుపమ పరమేశ్వరన్ ఇద్దరు కలిసి నటించిన సినిమా టిల్లు స్క్వేర్. మరి ఈ సినిమా ఈరోజు థియేటర్లోకి వచ్చింది. మరి ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే ఫస్ట్ పార్ట్లో డీజే టిల్లులో రాధిక చేతులు గట్టి ఎదురుదెబ్బ తిన్నాక డీజే టిల్లు ఈవెంట్స్ పేరుతో కంపెనీ పెట్టి వెడ్డింగ్ ఈవెంట్లు చేసుకుంటూ ఉంటాడు. అలాంటి టైంలోనే అతడికి అనుకోకుండా ఒక పార్టీలో లిల్లీ అనుపమ పరమేశ్వరన్ పరిచయం అవుతుంది. అలాంటి ఒక రాత్రిలో ఇద్దరికి సాన్నిహిత్యం పెరిగి ఇద్దరు ఒకటవుతారు. ఉదయం లేచేసరికి లిల్లీ మాయమవుతుంది. ఆమె కోసం టిల్లు వెతికి అలసిపోయాక అనుకోకుండా ఓ ఆసుపత్రిలో కనిపించి తాను ప్రెగ్నెంట్ అని చెప్తుంది. ఇక ఇరు కుటుంబాల పెద్దలు మాట్లాడి ఇద్దరికి పెళ్లి చేయాలని అనుకుంటారు. ఇంతలోనే టిల్లు పుట్టినరోజు వస్తుంది. పుట్టినరోజు లిల్లీని కలవడానికి వెళ్ళిన టిల్లుకు షాకుల మీద షాకులు తగులుతాయి. లిల్లీ అసలు స్వరూపం వేరని, తను మిషన్ కోసం తనను వాడుకుందని టిల్లుకి అర్థమవుతుంది. ఇంతకు లిల్లీ ఎవరు, తన మిషన్ ఏంటి, అందుకోసం టిల్లు ఏం చేయాల్సి వచ్చింది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక విశ్లేషణ విషయానికి వస్తే గత సినిమా సెన్సేషనల్ హిట్ కావడంతో దీనిపై మంచి అంచనాలు ఉన్నాయని మనందరికీ తెలిసిందే. మెయిన్గా కామెడీ పరంగా అయితే టిల్లు స్క్వేర్ మొదటి పార్ట్ లాగానే ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. సినిమా టైటిల్ కార్డ్స్ నుంచే మళ్ళీ టిల్లు వైబ్స్ని గుర్తు చేస్తూ సాలిడ్ ఎంటర్టైన్మెంట్తో సినిమా సాగుతుంది. ఇక స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ అయితే మరోసారి డీజే టిల్లుగా విశ్వరూపం చూపించిందనే చెప్పాలి. తన మార్క్ టైమింగ్ కామెడీతో సీన్స్ని హిలేరియస్గా పండించిండు. కొన్ని సీన్స్లో అయితే మంచి హ్యాండ్సమ్ లుక్తో కూడా కనిపించిండు. ఈ సినిమాలో రాధికకి అప్డేట్ వర్షనా లేక తనకి అక్కనా అనే విధంగానే ఈ సినిమాలో చూపించిన రేంజ్లోనే అనుపమ సాలిడ్ రోల్లో చేసింది. తన గ్లామర్ షో ఒకెత్త అయితే తన పర్ఫార్మెన్స్తో కూడా ఈ సినిమాలో అదరగొట్టింది. అలాగే ఇద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ కానీ పలు కామెడీ సీన్స్లో కూడా వీళ్ళిద్దరి కెమిస్ట్రీ అయితే యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది. ఇక వీటితో పాటుగా సెకండ్ హాఫ్లో ఒక సర్ప్రైజ్ కూడా మామూలుగా ఉండదు. ఈ సినిమాలో డెఫినెట్గా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది. డీజే టిల్లులానే ఇది కూడా రొటీన్ లైన్తోనే కొనసాగుతుంది. కొన్ని ట్విస్టులు ఉంటాయి, అవి అయితే అంతగా ఎగ్జైటింగ్ అయితే చేయవు. అలాగే క్లైమాక్స్ పోర్షన్ కూడా అంతగా అనిపించదు, మనకు రొటీన్ గానే ఉంటుంది. మొత్తంగా ఈ సినిమా గురించి చూసుకున్నట్లయితే మనము డీజే టిల్లుకి సీక్వెల్ గా వచ్చిన ఈ క్రేజీ రైడ్ టిల్లు స్క్వేర్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో మాత్రం డిసప్పాయింట్ చేయదు. సిద్ధు అనుపమలు మెయిన్ లీడ్ లో అదరగొట్టేసారు. మంచి కామెడీ, డీసెంట్ నరేషన్ ఈ సినిమాకి ప్లస్ అయిందనే చెప్పొచ్చు. ఈ వీకెండ్ లో ఒక మంచి క్రేజీ రైడ్ సినిమాను అయితే చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది టిల్లు స్క్వేర్ మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు కీప్ వాచింగ్ మహా మినీ టీవీ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.